వాడు ఏమన్నాడో విన్నావుగా? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరి పని వాడు చూసుకుంటే చాలు. అలా అయితే నేను ఎప్పుడో గుర్తుండాలి కదరా. నాన్న వద్దు నాన్న. అయినా నా కొడుకును కొట్టే హక్కు నీకెక్కడుందిరా? నీ గురించి ఆలోచించి ఆలోచించి నాన్న త్వరగా వెళ్ళిపోయారు తెలుసా. ఆ తర్వాత నాన్న పెట్టుకున్న షాప్ నేనే నీకు ఇచ్చాను. దాంతోనే నువ్వు బతుకుతున్నావు. అలాంటి నువ్వు నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా? రే ఏంట్రా, చుట్టాలందరూ ఉండగా ఎందుకురా గొడవ? అలాగా చెప్పాలనుకున్న దాన్ని అప్పుడే చెప్పేయాలి. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే చెప్పేయాలి. అదే కదా ఇంతకు ముందు మీరు నాతో చెప్పారు. అందుకే ఇది ఇప్పుడు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది. నలుగురు ముందు చెప్తేనే వీడికి బుద్ధి వస్తుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా బేవర్స్గా తిరుగుతున్నాడు. వీడికి సపోర్ట్ చేస్తున్నావు. నీకు సిగ్గుగా రానంట్రా? నాన్న ఇప్పుడు నీ వయసు ఎంత? నీ వయసు ఎంతో చెప్పరా? 26.